వైపు కొనసాగుతుండగా బీసీలో మాత్రం ఒక రకంగా ఖచ్చితంగా పట్టుదల కనిపిస్తోంది. సో దీనికి ఉదాహరణగా మనం ఈరోజు బంద్ను చూసుకోవచ్చు. సో హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఎక్కడికక్కడ బస్సులు బంద్ స్పష్టంగా కనిపిస్తోంది. సో రోడ్ల మీద మరి ఉదయం 5 గంటల నుంచి మరి జనసంచారం ఉండేది. బస్సులతో కిటకిటలాడుతూ ఆర్టీసీ బస్సులు కనిపించేవి, కానీ ఇప్పుడు ఆ దృశ్యాలు హైదరాబాద్ నగరంలో కనిపించట్లేదు. సో మొత్తానికి బీసీ సంఘాల బంద్కు ఆర్ కృష్ణయ్య నాయకత్వం వహిస్తున్నారు. అదే క్రమంలో జాజల శ్రీనివాస్ గౌడ్ వీళ్ళంతా కూడా మరి నేతృత్వం వహిస్తున్న నేపథ్యంలో మరి మిగతా బీసీ నాయకులు కూడా సంఘటితంగా కూడా మరి బంద్కు పాల్గొంటున్నారు. సో ఈ బంద్ను విజయవంతం చేయడంలో తెలంగాణలోని బీసీలంతా కూడా మరి ఖచ్చితంగా ఈ బంద్ను సంపూర్ణంగా విజయవంతం చేసే ఆలోచన అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఈరోజు పరిస్థితిని చూసినట్టయితే ఇక స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వస్తాయనే దాని పట్ల ఒక అయోమయం అయితే కొనసాగుతోంది. ఇక హైకోర్టు కోర్టులోనే బీసీ బంద్కి సంబంధించిన అంశం ఉంది కనుక సో ఈ అంశంలో మరి బిగ్ డిబేటు ఈరోజు. సో ఇక డిబేట్లో మనతో పాల్గొంటున్నారు మరి మున్నూరు కాపు సంఘానికి సంబంధించి రాష్ట్ర పటేల్ నాయకులు కొండ దేవయ్య గారు ఉన్నారు. అదే క్రమంలో మరి ఇక జూమ్లో పాల్గొంటున్నారు అనలిస్ట్ కోటేశ్వరరావు గారు. సో మొత్తానికి ఆచార్య గారు ఉన్నారు బీజేపీ పార్టీ నుంచి. ఇంకా సో మొత్తానికి ముందుగా కొండదేవయ్య గారితో స్టార్ట్ చేద్దాము. కొండదేవయ్య గారు అన్న నమస్కారం అండి. ఎట్లా చూస్తారు మొత్తానికి ఈ బంద్ను? మీరు చాలా సీరియస్గా తీసుకున్నట్టున్న బీసీ సంఘాలు ఏదైతే బీసీలకు ఈరోజు అన్యాయం జరుగుతుంది, మరి స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ దాన్ని ఈరోజు రెడ్డి జాగృతి వాళ్ళు అడ్డుకున్నందుకు బీసీ ప్రతి 136 కులాల్లో కుల సంఘాలలో కుల సంఘ నాయకులు అధ్యక్షులు ప్రతి ఒక్క అందరిలో కూడా చైతన్యం వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 42% రిజర్వేషన్ సాధించుకోవాలి, రాజ్యాంగ సవరణ కావాలి, మా పిల్లలకు ఉద్యోగాలు మరి విద్యలో కూడా 50% ఏదైతే తమిళనాడు తరహాలో కూడా సాధించుకునేది. అందుకే ఈరోజు బీసీ జేఏసీ మరి బంధు మన చైర్మన్ ఆర్ కృష్ణయ్య గారు, మన మన వర్కింగ్ చైర్మన్ జాజల శ్రీనివాస్ గౌడ్ గారు, మరి వైస్ చైర్మన్ ఆరగౌండి గారు, రాజారాం గారు, మన దాస్ గారు, మరి నేను కూడా ఒక జేఏసీ కన్వీనర్గా మరి ఈరోజు మేము చాలా ప్రతిష్టంగా ఈరోజు బంద్ను మన బంద్ విజయవంతమయ్యేందుకు ప్రతి ఒక్క సంఘాలు మరి మేధావులు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మరి బంద్ను విజయవంతం చేయాలని చూస్తున్నాము. మరి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మరి 3 పార్టీలు కూడా మద్దతు తెలిపినాయి. మరి అందుగురించనే ఇప్పుడు ఎక్కడ అరెస్టులు కానీ ఎక్కడ కానీ ఏముండదు. ఎక్కడ వాళ్ళు ఎక్కడ బంద్ను విజయవంతం చేసుకుంటే రేపొద్దున బీసీలలో చైతన్యం వచ్చింది తెలంగాణలో అనేది మనకు రేపొద్దున రేపు ఏదైతే 3 ప్రధాన పార్టీలు భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇక బీసీలకు ఎప్పుడు కూడా వీళ్ళ జోలికి వెళ్ళొద్దు, వీళ్ళకి ఇచ్చే వాటా ఇవ్వాలని దానిలో ఈరోజు ఈ బంద్ను విజయవంతం సాయంత్రం వరకు కూడా అందరూ తెలుసుకునే విధంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ దేవయ్య గారు. సో మొత్తానికి ఈరోజు మార్నింగ్ డిబేట్లో పాల్గొంటున్నారు కోటేశ్వరరావు గారు పొలిటికల్ అనలిస్ట్, అలాగే బొల్లం మల్లయ్య యాదవ్ గారు మాజీ ఎమ్మెల్యే గారు, సో నరసింహ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఉన్నారు, ఇక ఆచార్య గారు బీజేపీ అధికార ప్రతినిధి. అందరికీ గుడ్ మార్నింగ్ సార్. కోటేశ్వరరావు గారు చెప్పండి సార్. మొత్తానికి అయితే బీసీ బంద్ అయితే విజయవంతమైంది సార్. నేను ఎందుకంటే ఒక 20 కిలోమీటర్లు జర్నీ చేసి రోడ్ల మీద ప్రతిరోజు మార్నింగ్ డిబేట్కు ఆఫీస్కి వస్తాను. సో ఆర్టీసీ బస్సులు అయితే ఇక్కడ కనిపించలేదు. సో ముఖ్యంగా బంద్ అంటే మనం కేవలం ఆర్టీసీ బస్సుల